ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును నమోదైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి వరల్డ్ రికార్డు యూనియన్ ప్రతినిధులు అందుకు సంబంధించిన పత్రాన్ని అందజేశారు. దీంతో ఏపీలో పంచాయతీ వ్యవస్థ, గ్రామ సభల నిర్వహణపై ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చర్చ ప్రారంభమైంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది. ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డు యూనియన్ తమ రికార్డులో ఈ విషయాన్ని నమోదు చేసింది. దీంతో సోమవారం ఉదయం హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో అందుకు సంబంధించిన పత్రాన్ని యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ అందజేశారు. గ్రామాలకు మంచి పరిపాలన అందించాలని ఆకాంక్షతో మొదలైన ఈ ప్రయాణంలో కొత్త మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గ్రామ సభలు విజయవంతం చేయడంలో భాగస్వాములైన అధికార యంత్రాంగానికి, అలాగే స్థానిక సంస్థల ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. గ్రామ సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామ సభల్లో భాగస్వాములై ప్రజలతో నేరుగా మాట్లాడిన తీరు ఆదర్శనీయమన్నారు పవన్ కళ్యాణ్. గ్రామాలు పచ్చగా ఉంటేనే దేశం కలకలలాడుతుందని జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర్య సంగ్రామంలో అనేవారు. ఆ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం కోసం ఏపీ ప్రభుత్వం బలంగా అడుగులు వేస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధిపై చిత్తశుద్ధితో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక సంస్థల పాలన బలంగా ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచన. గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు ఆయా గ్రామస్తులు నిర్ణయించుకునే అధికారం ఉందని గ్రామ సభల్లో చర్చించి తీర్మానం చేసుకోవాలని ఆకాంక్షించారు. గ్రామ సభల తీరుతెన్నులపై గ్రామస్తులతో చైతన్యం కలిగించడంలో పవన్ కళ్యాణ్ ముందడుగు వేశారు. ఇక ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు పరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాయని కూటమి పార్టీల నేతలు ధీమాగా చెబుతున్నారు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించి స్వర్ణ పంచాయతీలుగా అభివృద్ధి చెందేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యమని, ఆ దిశగా అడుగులు వేస్తామంటున్నారు.